హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి చందు యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియోలో ఏంటంటే కరివేపాకు రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నా. ఈ కరివేపాకు రైస్ ప్రిపేర్ చేసుకోవడానికైతే ముందుగా మనం తీసుకున్న రైస్ని ముద్దలు ముద్దలుగా లేకుండా పొడి పొడిగా ఉండే విధంగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనం ఈ కరివేపాకు రైస్ని అయితే మామూలుగా మిగిలిన రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం అన్నం పోపు పెట్టుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కరివేపాకు రైస్ని. 6-7 కరివేపాకు రెమ్మలు తీసుకొని కరివేపాకు అయితే సపరేట్ చేసుకున్నా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 3-4 ఎండుమిర్చి 2 ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని ధనియాలు కూడా వేసుకుంటున్నా. ధనియాలు ఫస్ట్లో వేస్తే తొందరగా మాడిపోతాయి, అందుకని ఇప్పుడు వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఫ్రెష్ కరివేపాకు ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని కరివేపాకు ఇవన్నీ కూడా క్రిస్పీగా అయ్యే విధంగా వేయించుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా వేగినాయి చూడండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి కరివేపాకు అయితే ఎంత క్రిస్పీగా వేయించుకున్నామో ఈ విధంగా ఉంటే మంచిగా ఉంటుంది. చూడండి ఈ పొడి అయితే మరీ మెత్తగా కాకుండా బరకగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. మనకు తింటుంటే పంటికి తగులుతుంటాయి ఆ పప్పులు, చాలా బాగుంటాయి. అందుకని కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని పల్లీలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అందులో మనం తీసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ వేసుకొని మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు పొడి వేసుకున్న పొడి ఉంది కదా కరివేపాకుది, అది కూడా వేసుకొని రైస్ మొత్తం ఇవన్నీ మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. కరివేపాకు పొడి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపోను వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం వేసుకున్న రైస్కి మంచిగా పట్టే విధంగా గ్యాస్ మంట సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు వదిలేస్తే చూడండి రైస్ కూడా మంచిగా వేడవుతుంది. ఇవన్నీ కూడా కరివేపాకు ఫ్లేవర్ అదంతా కూడా రైస్కి కూడా మంచిగా పడుతుంది. ఫైనల్గా కరివేపాకు రైస్ అయితే మంచిగా అయింది చూడండి. చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి కరివేపాకు నార్మల్గా తినమంటే తినరు కదా, కర్రీలలో కూడా వేస్తే. అలాంటప్పుడు అయితే ఈ విధంగా కరివేపాకు రైస్ చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. అదేవిధంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే లంచ్ బాక్స్లో కూడా చాలా తొందరగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు ఈ కరివేపాకు రైస్ని, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.